వెల్కమ్ టు రూపా టైలరింగ్. ఇప్పుడు మనం ఇన్విజిబుల్ పైపింగ్ హ్యాండ్స్‌కి ఈజీగా ఎలా వేయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఒకటనేది వేసాను చూడండి. మన ఖర్చు అనేది కనిపించదు. చాలా ఈజీ అండి. ఎవ్వరైనా సరే వేసుకోవచ్చు. ముందుగా ఇలా మనం ఆపోజిట్ ఏదైతే పైపింగ్ నేను మాత్రం ఫూట్ అనేది చేంజ్ చేశానండి. సింగిల్ ఫూట్ పెట్టుకున్నాను. ఆపోజిట్ క్లాత్ ఏదైతే పైపింగ్ వేయాలి అనుకుంటారో అది కొంచెం సన్నగా తీసుకోండి. క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది. ఇది ఎలా ఖర్చు చిన్నదిగానే కావాలి కాబట్టి మనం పెద్ద పీస్ అనేది కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ విధంగా మనం మిడిల్‌లో అది పైపింగ్ యొక్క థ్రెడ్ అనేది పెట్టేసుకోవాలి క్లాత్‌కి మధ్యలో. స్టార్టింగ్‌లో ఒక ముడి అనేది వేసుకోండి. మనం కుట్టేటప్పుడు ఊసి రాకుండా ఉంటుందది. చూడండి ఇలా. నీట్‌గా మనం ఆ మిడిల్‌లో పైపింగ్ యొక్క థ్రెడ్ అనేది పెట్టుకుంటూ మనం ఎంతవరకు హ్యాండ్ పొడవుందో అంతవరకు నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకేంటంటే ఖర్చు ఎలాగో మనం ఫోల్డింగ్ అనేది చేసేది ఉండదు గదా! హ్యాండ్ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఎంత చిన్న క్లాత్ తీసుకున్నా సరే ఈజీగా సరిపోతుందని మన క్లాత్ కూడా సేవ్ చేసుకోవచ్చు. కొంచెం తక్కువ క్లాత్ తోటి పైపింగ్ అనేది వేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా పైపింగ్ వేసుకున్న చాలా బావుంటుంది. ఇలా పైపింగ్ వేసుకున్న తర్వాత ఒకసారి చూసుకోవాలి నీట్‌గా. మనం ఎంతైతే ఖర్చు కావాలి అనుకుంటున్నామో అంతవరకు ఉంచుకొని ఒకే విధంగా ఉండేలాగా కట్ చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం నీట్‌గా కట్ చేసుకున్న తర్వాత మనం ఏ హ్యాండ్‌కైతే పైపింగ్ వేయాలి అనుకుంటున్నామో ఆ క్లాత్‌ని తీసుకోండి ఇప్పుడు. చూడండి ఇలా క్లాత్ తీసుకొని మనం మంచి మర్ర వైపే ఈ విధంగా పెట్టుకోవాలి. మనం ఎలాగో మనం ఒక పావించు ఖర్చు కోసం వదులుకుంటాం గదా! అదే విధంగా ఖర్చు కోసం ఎంతైతే వదిలామో క్లాత్‌ను స్ట్రెయిట్‌గా మన హ్యాండ్ పైన పెట్టి మంచి వైపుకే పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా బావుంటుందండి. కాకపోతే అమౌంట్ ఇస్తారు అనే వాళ్ళకి ఇలాంటి పైపింగ్స్ అనేటివి వేయాలి అండి. కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి, ఈ విధంగా మనం మెయిన్ క్లాత్‌కి వేసిన తర్వాత లైనింగ్ క్లాత్. ఇప్పుడు మనం ఏదైతే పైపింగ్ వేసామో అది మిడిల్‌లో ఉండాలి. మెయిన్ క్లాత్, పైపింగు 2 మిడిల్‌లో ఉండాలి. లైనింగ్ అనేది పైన వైపుకు పెట్టుకొని మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నాం గదా! పైపింగ్‌ది. దాని పక్క నుంచే స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి లైనింగ్ కూడా. ఇలా ఓపెన్ చేసుకుంటే చూడండి పైపింగ్ అనేది మిడిల్‌లోకొచ్చింది. మనం ఏదైతే ఖర్చు వదిలామో దానికి మన లైనింగ్ పైపున ఒక స్టిచ్ అనేది వేసుకొని కొంచెం పెద్ద కుట్టు పెట్టుకుంటే ఈజీగా తొందరగా అయిపోతుంది గదా! చూడండి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్‌ను లోపలి వైపుకు ఫోల్డ్ చేసేసుకుంటే మనకు పైపింగ్ క్లాత్ అనేది కింది సైడ్‌న వచ్చేస్తుంది. ఖర్చు అనేది హ్యాండ్ లోపలికి వెళ్ళిపోతుంది. చూడండి ఇలా సెట్ చేసుకొని పావించు మన పాదం ఎంతైతే ఉందో అంతవరకు అదే లెవెల్‌లో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎమ్మింగ్ అనేది చేసుకోకుండా నీట్‌గా. చూడండి ఎంత నీట్‌గా వచ్చేస్తుందో. చాలా బావుంటుందండి ఇలా పైపింగ్ వేసుకోవడం వలన కూడా. వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో మనకు. థాంక్ యూ ఫర్ వాచింగ్.